ప్రముఖ నటుడు మానవతావాది సోనూ సూద్ తొలిసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకుని ఫతే మూవీని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి రచన చేసి దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇటీవల 80 సెకండ్ల నిడివి ఉన్న ఫతే మూవీ టీజర్ విడుదలైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో సోనూ సూద్ స్టైలిష్ లుక్ తో అదరగొట్టాడు. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరాయి. ప్రస్తుతం సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో దానినే కథావస్తువుగా తీసుకుని సైబర్ క్రైమ్ సిండికేట్ ను హీరో ఎలా ఛేదించాడనేది ఇందులో చూపించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో హాలీవుడ్ సాంకేతిక నిపుణులు వర్క్ చేయడం విశేషం. జాక్విలిన్ ఫెర్నాండెస్, విజయరాజ్, లెజెండరీ యాక్టర్ నసీరుద్దీన్ షా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సోనూ సూద్, ఉమేష్ బన్సాలి దీన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుగ్గా వచ్చే ఏడాది జనవరి 10న ఫతే చిత్రం విడుదల కాబోతోంది. చిత్రాల విషయంలో దర్శకులు రిలీజ్ డేట్ ముందు వరకు చెక్కుతూనే ఉంటారు. అయితే బాలకృష్ణ ఢాకు మహారాజ్ విషయంలో అలా కాదు. షూటింగ్ పూర్తి చేయడమే కాదు, బాలకృష్ణ డబ్బింగ్ సైతం పూర్తి చేశారు. విడుదలకు ఇంకా నెలకు పైగా టైం ఉండగానే వర్క్ ను ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నాడు దర్శకుడు బాబీ. టీజర్ తో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రచారాన్ని కూడా షురూ చేశారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యుఎస్ లోని డల్లాస్ లో ప్లాన్ చేయడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరో హాట్ న్యూస్ ఏమిటంటే ఈ సినిమాకు రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడట. బాలకృష్ణ పాత్రను పరిచయం చేసేది రవితేజనే అట. ఈ సినిమా ట్రైలర్ ను త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అయితే సంక్రాంతికే రామ్ చరణ్ గేమ్ చేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం కూడా రాబోతున్నాయి. మరి ఈసారి సంక్రాంతి విన్నర్ గా నిలిచేది ఎవరో? ప్రస్తుతం ఇండియాలో అతి పెద్ద పాన్ ఇండియా స్టార్ ఎవరంటే ప్రభాస్ పేరే వినిపిస్తుంది. ప్రభాస్ లైనప్ కూడా అలాగే ఉంది. ది రాజాసాబ్తో త్వరలో రాబోతున్న ప్రభాస్, ఆ తర్వాత హను రాఘవపూడి ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాల లైన్లో ఉన్నాయి. అలాగే సలార్ 2, కల్కి 2 కూడా ప్లాన్లో ఉన్నాయి. కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రభాస్తో 3 చిత్రాల భారీ డీల్ కుదుర్చుకుంది. అందులో తొలి చిత్రం సలార్ 2 రానుంది. ఆ తరువాత 2 చిత్రాలకు కథలను, దర్శకులను సిద్ధం చేసుకుంటోంది. ఇక హోంబలే ఫిల్మ్స్తో రిషబ్ శెట్టిది కూడా విడదీయరాని బంధమే. అందుకే రిషబ్ని ప్రభాస్ కోసం కథ రెడీ చేయమని కోరింది హోంబలే. దానికి రిషబ్ కూడా చేస్తానని హామీ ఇచ్చాడట. కాంతారా ప్రీక్వెల్తో బిజీగా ఉన్న రిషబ్ ప్రభాస్ చిత్రానికి స్క్రిప్ట్ మాత్రమే ఇస్తాడా, డైరెక్షన్ కూడా చేస్తాడా అనే విషయం ఇంకా తేలలేదు. ఒకవేళ రిషబ్ కథకు ప్రభాస్, హోంబలే గ్రీన్ సిగ్నల్ ఇస్తే డైరెక్టర్ ఛాన్స్ని అంత ఈజీగా వదులుకోడు రిషబ్. రిషబ్ దర్శకత్వం వహించిన 4 చిత్రాల్లో 3 సూపర్ హిట్స్. మరి ఈ కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి. డిస్నీ ప్లస్ హాట్స్టార్ హరికథ పేరుతో ఓ సరికొత్త వెబ్ సిరీస్ను ఈ నెల 13 నుండి స్ట్రీమింగ్ చేయబోతోంది. మ్యాగీ దర్శకత్వంలో దీనిని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో దివి, పూజిత పొన్నాడ, రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్, మౌనికారెడ్డి, అర్జున్ అంబటి, రుచిర, శ్రియ, ఉషశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. సోమవారం చిత్ర బృందం సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఈ వెబ్ సిరీస్లో ప్రముఖ నటుడు ఎంఎస్ నారాయణ కుమారుడు విక్రమ్ కీలక పాత్ర పోషించగా, కుమార్తె శశికిరణ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తించారు. దీనికి సురేష్ బొబ్బులి సంగీతం అందించారు. ఇందులో హరికథలు చెప్పే రంగాచారి పాత్రను తాను పోషించానని, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి మహానటులు చేయాల్సిన క్యారెక్టర్ ఇదని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తమ సంస్థ నుండి వస్తున్న 2వ వెబ్ సిరీస్ ఇదని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. నటీనటులు ఉషశ్రీ, శ్రీరామ్, గగన్ విహారీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ్ గత కొంతకాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. భిన్నమైన చిత్రాల్లో అతను నటిస్తున్నా ఆశించిన స్థాయి విజయమైతే దక్కడం లేదు. అయితే ఇలాంటి సమయంలో అతనికి ఉత్తరాది నుండి భలేగా ఊరడింపు లభిస్తోంది. రామ్, కీర్తి సురేష్ జంటగా నటించిన నేను శైలజ 2016లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. విశేషమేమంటే ఈ సినిమాకు యూట్యూబ్లోనూ చక్కని ఆదరణ లభించింది. మరీ ముఖ్యంగా నేను శైలజ హిందీ డబ్బింగ్ వర్షన్ అయితే ఏకంగా 630 మిలియన్ వ్యూస్ను దక్కించుకుంది. దీని తరువాతి స్థానంలో అదే ఏడాది వచ్చిన అల్లు అర్జున్ సరైనోడు నిలిచింది. ఈ సినిమాను 483 మిలియన్ వ్యూవర్స్ చూశారు. ఇక ఆ తరువాత స్థానాలు వరుసగా డియర్ కామ్రేడ్, మిస్టర్ మజ్ను ఉంది. ఒకటే జిందగీ, బృందావనం, రేసుగుర్రం, మగధీర, అమర్ అక్బర్ ఆంథోనీ, ఇద్దరమ్మాయిలతో చిత్రాలు నిలిచాయి. ఈ జాబితాలో రామ్ నటించిన చిత్రాలు 2 ఉండగా అల్లు అర్జున్ నటించిన సినిమాలు 3 ఉన్నాయి.